హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఈరోజు నామినేషన్స్కి సంబంధించి ఒక పెద్ద ఫైట్ అయితే జరిగిందంట ఒక ఇద్దరి మధ్య. దాని గురించి మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక ఈ వారం నామినేషన్స్లో కొన్ని అతిపెద్ద ఫైట్స్ అయితే జరిగాయి. అండ్ అందులో ఒకటి వచ్చేసి మనకి డెమాన్ పవన్ వర్సెస్ పవన్ కళ్యాణ్ మధ్య చాలా పెద్ద ఫైట్ అంట. అసలు ఈ సీజన్లోనే అతిపెద్ద ఫైట్. అండ్ దాంతోపాటు ఒక బిగ్గెస్ట్ రైవల్రీ అని మనం మాట్లాడుకుంటున్నాం కదా ఈ సీజన్లో. సో వాళ్ళిద్దరి మధ్య కూడా మళ్ళీ జరిగిందంట ఫైట్. అది ఎవరి మధ్య కాదు, వన్స్ అగైన్ తనూజా వర్సెస్ దివ్య పడింది. సో లాస్ట్ వీక్ కూడా వీళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగాయి. చాలా పెద్ద ఫైట్ అనమాట. సో వన్స్ అగైన్ ఈరోజు నామినేషన్స్లో కూడా వీళ్ళిద్దరి మధ్య మరొకసారి పడబోతుంది. సో ఈ రైవల్రీ అనేది ఇక ఆగేలాగా అయితే కనిపించట్లేదు. సో దివ్యని కూడా ఉంచింది ఇందుకే. సో దివ్య వచ్చేసి మనకి ఓపెన్ నామినేషన్స్ టైంలో తనుజాని చేసిందంట. సో ఆ టైంలోనే వీళ్ళిద్దరి మధ్య ఆ మాటల యుద్ధం అనేది జరిగిందంట. సో చాలా చాలా పెద్ద ఫైట్లు అయితే జరిగాయి. అండ్ ఈ వారం నామినేషన్స్ మాత్రం దద్దరిల్లిపోయాయి అనే చెప్పాలి. సో చాలా పీక్స్కి వెళ్ళిపోయినాయి అంట. సో కంటెస్టెంట్స్ అందరూ చాలా ఫైర్ మూడ్లో ఉన్నారంట. సో మీకు కావాల్సిన మసాలా ఏదైతే ఉందో అది ఈరోజు ఎపిసోడ్లో ఉంటుంది. సో ఖచ్చితంగా మీరందరూ మిస్ అవ్వకండి ఈరోజు ఎపిసోడ్ మాత్రం. సో ఒకటి వచ్చేసి తనుజ వర్సెస్ దివ్య. సో ఇది చాలా గట్టిగా జరిగింది. అండ్ ఈ సీజన్లోనే అతి పెద్ద ఫైట్, ఇక బీభత్సం భయానకం అని చెప్పాలి. సో అంత పెద్ద ఫైట్ అంట. చాలా ఎలాగంటే అసలు ఇక పీక్స్కి వెళ్ళిపోయిందంట ఆ ఫైట్. సో నెంబర్ 1 ఫైట్ అనే చెప్పాలి. అంత పెద్ద ఆర్గ్యుమెంట్, ఆ గొడవ అసలు చాలా గట్టిగా జరిగిందంట. సో ఎవరి మధ్య అంటే మనకు తెలిసిందే, డెమాన్ పవన్ వర్సెస్ పవన్ కళ్యాణ్. సో చూడాలి వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుందో. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి సంజన వర్సెస్ రీతు. సో వీళ్ళిద్దరి మధ్య కూడా కొంచెం ఫైర్ అయితే నడిచిందంట. సో ఇలా కంటెస్టెంట్స్ మధ్య చాలా గట్టి వార్ అనేది జరుగుతుంది. సో చూద్దాం మరి ఈరోజు నామినేషన్స్ బెస్ట్ నామినేషన్స్ అనే చెప్పాలి ఈ సీజన్ 9లోనే. సో చూద్దాం మరి ఈరోజు ఎపిసోడ్ మాత్రం దద్దరిల్లిపోతుంది. అండ్ బిగ్ బాస్ హౌస్ మొత్తం రణరంగంగా మారిపోయింది. ఇక దద్దరిల్లిపోతాయి అంతే నామినేషన్స్ మాత్రం. సో అంతే, దట్స్ ఇట్ గైస్.